Today I would like to discuss past perfect tense. Past perfect tense చెప్పుకుందాం. When do we use past perfect tense? ఎప్పుడు ఉపయోగించాలి past perfect tense ని? This tense is used to express the action which was going on to a certain point of time in past. భూతకాలంలో ఒక నిర్దిష్ట సమయం వరకు ఒక పని కనుక కొనసాగితే అలా కొనసాగేటువంటి పనులను తెలియజేయడానికి మనం యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో వెర్బ్ షుడ్ బి థర్డ్ ఫామ్ ఇన్ దిస్ టెన్స్. ఈ టెన్స్లో వెర్బ్ ఎల్లప్పుడు కూడా మూడో రూపంలోనే ఉంటుంది. హ్యాడ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్. ఇందులో హ్యాడ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని మనము ఉపయోగిస్తాం. అలాగే బీన్ షుడ్ బి యూజ్డ్ యాజ్ బీ ఫామ్ ఇన్ ప్యాసివ్ సెన్స్. ఇదే టెన్స్లో ఒక వాక్యాన్ని ప్యాసివ్ సెన్స్లో చెప్పుకునేటప్పుడు బీన్ అనే బి యొక్క రూపాన్ని వాడుతూ ఉంటాం. తర్వాత ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఫాస్ట్ యాక్షన్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో దోస్ యాక్షన్స్ ఆల్సో వీ షుడ్ సే ఇన్ దిస్ టెన్స్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫాస్ట్. అంటే భూతకాలంలో ఒక నిర్దిష్టమైన సమయం వరకు కొనసాగితే అట్లాంటి వాటిని మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట. ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఫాస్ట్ యాక్షన్ అంటే జరిగిపోయిన దాంట్లో కొంతకాలం జరిగినటువంటి వర్క్. ఐ హ్యాడ్ రెడ్ 50 pages బై ఎస్టర్డే. ఐ హ్యాడ్ రెడ్ 50 pages బై ఎస్టర్డే. నేనటి వరకు నేను 50 పేజీల దాకా చదివాను. సో ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ టిల్ ఎస్టర్డే. నిన్నటి వరకు ఆ పని కొనసాగింది. అంటే ఒక నిర్దిష్ట సమయం వరకు ఆ పని కొనసాగిందని చెప్పడానికి మనము ఇలా చెప్పొచ్చు అనమాట. అలాగే ఎట్ 3 PM ఎస్టర్డే ద లెటర్ హ్యాడ్ నాట్ కమ్. సో హియర్ హీ హ్యాడ్ మెన్షన్డ్ ద టైం. టైం మెన్షన్ చేశాడు. 3 గంటల వరకు నాకు ఎలాంటి ఉత్తరము అందలేదు. టిల్ 3 PM. దట్ మీన్స్ he had waited till 3 PM. అంటే 3 గంటల వరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ టిల్ 3 PM లైక్ దట్. అలాగే ఐ హ్యాడ్ మ్యారీడ్ ఫర్ 3 years. సో ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ యాక్షన్ వీ హ్యావ్ డిస్కస్డ్. అతను దాదాపు 3 సంవత్సరాల కాలం వివాహం చేసుకున్నాడంట. he had married for 3 years. Once we know they married for 5 days or weekdays or sometime. 5 రోజుల పెళ్ళి 7 రోజుల పెళ్ళి అనేది. ఇక్కడ ఐ హ్యాడ్ మ్యారీడ్ ఫర్ 3 years. 3 సంవత్సరాల కాలం పెళ్లి చేసుకున్నాడట ఆయన. ఐ హ్యాడ్ రిటర్న్ ఏ నావెల్ బై లాస్ట్ ఇయర్. ఐ హ్యాడ్ రిటర్న్ ఏ నావెల్ బై లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం వరకు ఆయన నవల రాస్తూనే ఉన్నాడట. అలాగే ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ 20 years. 20 సంవత్సరాల కాలం క్రికెట్ ఆడటం అనేది జరిగిందని చెప్తాను అనమాట. సో ఈ విధంగా మనము ఒక నిర్దిష్ట సమయం వరకు ఒక పని కొనసాగిందని చెప్పడానికి ఈ యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఫాస్ట్ యాక్షన్ వెన్ 2 actions టుక్స్ ప్లేస్ ఇన్ దిస్ టెన్స్. ఈ టెన్స్లో 2 రకాలైనటువంటి పనులను జరిగినప్పుడు అందులో మొదట జరిగినటువంటి పని ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, తర్వాత జరిగినటువంటి పని ఫాస్ట్ టెన్స్లో చెప్పుకుంటాం అనమాట. దానికి ఎగ్జాంపుల్గా వెన్ అనే కంజంక్షన్ ఇక్కడ ఉపయోగించి మనం చెప్పుకుంటున్నాం. వెన్ ఐ రీచ్డ్ మై హోమ్ మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ స్లెప్ట్. నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు నిద్రపోయారు. వెన్ ఐ రీచ్డ్ హోమ్ మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ స్లెప్ట్. నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్నగారు నిద్రపోయారు. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్ ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. నేను థియేటర్లోకి ఎంటర్ అయ్యేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది. వెన్ ఐ ఓపెన్డ్ ద డోర్ ద థీఫ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ది రూమ్. వెన్ ఐ ఓపెన్డ్ ద డోర్ ద థీఫ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద రూమ్. నేను రూమ్ ఓపెన్ చేసేసరికి ఏమైంది? దొంగ వెళ్ళిపోవటం అనేది జరిగింది. అలాగే వెన్ ఐ పుట్ ఆన్ టెలివిజన్ సెట్ సచిన్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ హిస్ సెంచరీ. When I put on
టెలివిజన్ సెట్ సచిన్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ఈ సెంచరీ. నేను ఎప్పుడైతే టీవీ పెట్టానో అంతకు ముందుగానే సచిన్ సెంచరీ చేశారు. ఈ విధంగా ఎన్ అనే కంజంక్షన్ ఉపయోగించి మనం ఇలా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఆఫ్టర్, బిఫోర్ ఈ రెండు కంజంక్షన్స్ని ఉపయోగించి కూడా మనము ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని, ఫాస్ట్ టెన్స్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ముందు బిఫోర్, ద బస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద బస్ స్టాప్. ద బస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద బస్ స్టాప్. నేను బస్ స్టాప్కి వెళ్ళేసరికే బస్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. ద బస్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద బస్ స్టాప్. నేను బస్ స్టాప్కి చేరుకునేసరికే బస్ స్టాప్ నుంచి బస్సు వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ద టికెట్ బుకింగ్స్ హ్యాడ్ ఆల్రెడీ క్లోజ్డ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద థియేటర్. నేను థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే టికెట్ బుకింగ్స్ క్లోజ్ అవడం అనేది జరిగింది. సచిన్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ఈ సెంచరీ బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు ద గ్రౌండ్. బిఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద గ్రౌండ్. నేను గ్రౌండ్లోకి వెళ్ళేసరికే సచిన్ సెంచరీ చేసేసారని చెప్పవచ్చు అనమాట. అలాగే ద థీఫ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ ఓపెన్ ది రూమ్. నేను తలుపు తెరిచేసరికి అప్పటికే ఆయన రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. ఎగ్జామినేషన్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ థియేటర్. నేను ఎగ్జామినేషన్ థియేటర్లోకి ఎంటర్ అయ్యేసరికే ఎగ్జామినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ విధంగా బిఫోర్ అనే దాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ అనే దాన్ని కూడా ఎలా చెప్పుకుంటారు అనమాట. ఆఫ్టర్ కృష్ణ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్, ఆఫ్టర్ కృష్ణ హ్యాడ్ లెఫ్ట్ ద కాలేజ్ హీ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్ బ్యాంక్. కృష్ణ ఎప్పుడైతే తన చదువు పూర్తి చేసుకున్నాడో, కాలేజ్ చదువు, ఆయనకు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. 2 యాక్షన్స్, వన్ ఈజ్ కంటిన్యూయింగ్ యాక్షన్, he got an opportunity is the first action. So after the train had departed from the station I reached there. I reached there. After the train had departed from the station I reached there. ట్రైను నేను వెళ్ళేసరికే ట్రైను వెళ్ళిపోయింది. ఆల్రెడీ స్టేషన్ నుంచి ట్రైను వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ సచిన్ హ్యాడ్ మేడ్ హీ సెంచరీ I entered into the ground. I entered into the ground. After Sachin had made his century, సచిన్ సెంచరీ పూర్తి చేసిన తర్వాతనే నేను గ్రౌండ్లోకి వచ్చాను. ఆఫ్టర్ మూవీ హ్యాడ్ స్టార్టెడ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద థియేటర్. ఆఫ్టర్ మూవీ హ్యాడ్ స్టార్టెడ్ అంటే సినిమా ప్రారంభమైన తర్వాత నేను థియేటర్లోకి వచ్చానన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొన్ని పదాలకి కూడా మనము ఈ యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చెప్పుకోవచ్చు అనమాట. ఆ పదాలు ఏంటంటే హోప్ కావచ్చు, ఎక్స్పెక్ట్ కావచ్చు, థింక్ కావచ్చు, ఇంటెండ్ కావచ్చు, మీన్ కావచ్చు, సపోజ్ కావచ్చు, అలాగే వాంట్ కావచ్చు. ఇవన్నీ కూడా అన్ఫుల్ఫిల్డ్ హోప్స్, అంటే అలా జరిగితే బాగుండేది, జరగలేదు, అలా జరిగితే బాగుండేది. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్, షరతు అనేది నెరవేరలేదు కాబట్టి లక్ష్యం అనేది అక్కడ జరగడం అనేది జరగలేదన్నమాట. యూ హ్యాడ్ హోప్డ్ దట్ యూ వుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్. యూ హ్యాడ్ హోప్డ్ దట్ యూ వుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్. నువ్వు తలుచుకున్నావు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని చెప్పని, కానీ జరిగిందా? జరగల. అలాగే వీ హ్యాడ్ హోప్డ్ దట్ యూ వుడ్ అటెండ్ ద మ్యారేజ్. మేము అనుకున్నాం నువ్వు మ్యారేజ్కి అటెండ్ అవుతావని ఖచ్చితంగా. వీ హ్యాడ్ హోప్డ్ దట్ యూ వుడ్ అటెండ్ ద మ్యారేజ్. నువ్వు ఖచ్చితంగా మ్యారేజ్కి అటెండ్ అవుతావని చెప్పని అనుకున్నాం. షీ హ్యాడ్ హోప్డ్ దట్ హర్ పేరెంట్స్ వుడ్ రిటర్న్ విదిన్ 2 days. ఆమె కూడా అనుకున్నది 2 రోజుల్లో తన తల్లిదండ్రులు తిరిగి వస్తారు అని చెప్పని. హీ హ్యాడ్ హోప్డ్ దట్ హీ చిల్డ్రన్ వుడ్ పర్ఫామ్ వెరీ వెల్. అతను అనుకున్నాడు తన పిల్లలు చాలా మంచి పరిణితితో చక్కని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు అని చెప్పని. దే హ్యాడ్ హోప్డ్ దట్ ఇండియన్స్ వుడ్ మెయింటైన్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్. వాళ్ళు అనుకున్నారు భారతీయులు చక్కని మానవ సంబంధాలను కలిగి ఉంటారని చెప్పని. సో ఈ విధంగా మనం తలుచుకునేటువంటి అంశం. అలాగే ఇంటెండెడ్. ఇంటెండెడ్ మీన్స్ స్టబార్న్ డెసిషన్. ఒక నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా తీసుకోవడాన్ని మనం ఇంటెండెడ్గా చెప్పుకోవచ్చు అనమాట. వీ హ్యాడ్ ఇంటెండెడ్ టు గో టు శ్రీశైలం. ద డెసిషన్ దే హ్యాడ్ ఆల్రెడీ టేకెన్. యూ హ్యాడ్ ఇంటెండెడ్ టు రీచ్ యువర్ గోల్. he had intended to save the environment.
It had intended to provide job opportunities. They had intended to empower scientific education. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పరిణితి కలిగినటువంటి చక్కని అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఎక్స్పెక్టెడ్, నెగిటివ్ ఎక్స్పెక్టేషన్. వామ్మో ఇలా జరుగుతుందేమో కానీ మంచిగా జరిగింది, వామ్మో ఇలా జరుగుతుందేమో మంచిగా జరిగింది. అలా ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ మినిట్ దట్ ఐ షుడ్ గెట్ ఫస్ట్ ప్రైజ్. నిజంగా ఒక నిమిషం పాటు నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నేను అనుకోలే. ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ మినిట్ దట్ ఐ షుడ్ గెట్ ఫస్ట్ ప్రైజ్. ఒక్క నిమిషం పాటు నేను వస్తుందని అనుకోలే. ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ మినిట్ దట్ ఐ షుడ్ రీచ్ దేర్ ఇన్ టైమ్. నేను అనుకోలే ఒక క్షణంలో నేను ఇంటికి చేరాల్సిన ప్రదేశానికి చేరతానని చెప్పని. ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ మినిట్ దట్ ఐ షుడ్ విన్ ద రేస్. నేను గెలుస్తానని చెప్పని అనుకోలే అసలు. ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ మినిట్ దట్ ఐ షుడ్ పర్ఫామ్ వెల్. నేను మంచిగా చేస్తాను అని చెప్పని కూడా అనుకోవడం జరగల. ఐ హ్యాడెంట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఏ మినిట్ దట్ ఐ షుడ్ ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. ఒక నిమిషం పాటు నేను కాపాడుతాను అని చెప్పని అనుకోలే. సో ఈ విధంగా ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడచ్చు. తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ ఎలా చెప్పుకోవాలనేది ఇప్పుడు మనం సెంటెన్స్ రూపంలో చెప్పుకుందాం. I had wanted to win the race. I had wanted to win the race. I had wanted to win the race. So I hadn't wanted to win the race. Had I wanted to win the race? Had I wanted to win the race? What had you done? What had you done? What had you win? What had you done? So like that we make the sentence. We had succeeded in this game. We had succeeded in this game. We hadn't succeeded in this game. Had we succeeded in this game? What had you done in this game? What had you done in this game? What had you done in this game? So like that we can make the sentence. So what had you done? So like that we make the sentences. You had studied very well. You had studied very well. You hadn't studied very well. Had you studied very well? Who had studied very well? What had you done? How had you studied? So like that we make the sentence in this way. In the similar sense, he had found golden biscuits. He had found golden biscuits. He hadn't found golden biscuits. Had he found golden biscuits? Who had found golden biscuits? What had he found? What had he done? So like that we make the sentences. She had seen an important She had seen an important issue. She had seen an important issue. She hadn't seen an important issue. Had she seen an important issue? Had she seen an important issue? Who had seen an important issue? What had he seen? What had she done? What had she seen? So like that we make the sentence. Next, it had got good rank.
It hadn't got good rank. Had it got good rank? Who had got good rank? What had it done? What had it get? It got. What had it got? So like that we make the sentences. And they had shared their ideas. They had shared their ideas. They hadn't shared their ideas. Had they shared their ideas? Had they shared their ideas? Who had shared ideas? What had they shared? What had they done? So like that we can say this past perfect tense. Now we are going to the past perfect continuous tense. So the action which started in past and going on to a certain point of time in the past. అంటే భూతకాలంలో ఎప్పుడో ప్రారంభమయ్యి when we express about that action had finished before that. మనం వివరించడానికి కాస్త ముందుగా గనక ఆ పని పూర్తి అయితే అటువంటి పనులన్నింటిని కూడా మనము ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవచ్చు. వీ షుడ్ సే ఇన్ పాయింట్ ఆఫ్ టైం. అలాగే ఇక్కడ మనము ఈ యొక్క టెన్స్ని ఇక్కడ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. బోత్ యాక్షన్స్ అక్కర్డ్ ఇన్ ఏ సిమిలర్ సెన్స్. రెండు పనులు ఒకేసారి జరిగినప్పుడు మనం ఈ యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని కూడా, ఒకటి ఫాస్ట్ టెన్స్, రెండోది ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకోవచ్చు. When I was appointed as headmaster of the school, my brother had been working as an assistant for 5 years. So his brother had been working as an assistant for 5 years when he was appointed as headmaster of that school. So one action is he was appointed as an headmaster. The other action is his brother had been working as an assistant in that school for 5 years. So he had been working as teacher for 5 years there. Then he joined there. And there is another sentence. When I was treated not well, my sister had been encouraging them for 6 months. When I was treated not well, when I was not treated not well, నన్ను ఎవరైతే సరిగ్గా చూడలేదో ఆ టైంలో మై సిస్టర్ హ్యాడ్ బీన్ ఎంకరేజింగ్ దెమ్ ఫర్ 6 months. కానీ 6 నెలల నుంచి నన్ను ఇంకా బాధ పెట్టండి మా సిస్టర్ చెప్తానే ఉన్నది. వెన్ ఐ వాజ్ నాట్ ట్రీటెడ్ వెల్, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నప్పుడు మై సిస్టర్ హ్యాడ్ బీన్ ఎంకరేజింగ్ దెమ్ ఫర్ 6 months. 6 నెలల నుంచి ఇంకా బాధ పెట్టండి అనే భావాన్ని క్రియేట్ చేస్తుంది. వెన్ యు ఆర్ terminated from the services, she had been provoking authorities for 2 years. When you were terminated from the services, she had been provoking authorities for 2 years. నిన్ను ఎప్పుడైతే తొలగించారో అంతకుముందు 2 సంవత్సరాల నుంచి అథారిటీస్ని ఉసిగొలుపుతూనే ఉన్నది నీ మీదకి అని. When it was killed, other animals had been supporting line for weekdays. When it was killed, ఎప్పుడైతే చంపబడిందో అదర్ యానిమల్స్ హ్యాడ్ బీన్ సపోర్టింగ్ లయన్ ఫర్ వీక్డేస్. ఏరే జంతువులు దాదాపు వారం రోజులు సపోర్ట్ చేస్తానే ముందు దాన్ని చంపమని చెప్పాను. సో దట్ ఈస్ దట్. వెన్ దే వర్ అరెస్టెడ్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, we had been escaping from the danger for 10 years. When they were arrested in freedom struggle, ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగుల్లో వాళ్ళు ఏమయ్యారు? when they were arrested in freedom struggle, we had been escaping from the danger for 10 years. దాదాపు 10 సంవత్సరాల కాలము ఆ డేంజర్ నుంచి బయటపడే ప్రయత్నం చేశాం. తర్వాత ఈ టెన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మీకు చెప్పాలి నాన్న.
హ్యాడ్ బీన్ షుడ్ బి యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్. హ్యాడ్ బీన్ అనేటువంటి వెర్బ్ని హెల్పింగ్ వెర్బ్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వెర్బ్ షుడ్ బి యాడెడ్ విత్ ఇంగ్ ఫామ్. వెర్బ్కి ఇంగ్ ఫామ్ జోడించబడి ఉంటుంది. దేర్ ఈజ్ నో పాసివ్ వాయిస్ ఇన్ దిస్ టెన్స్. సో సిన్స్ ఆర్ ఫర్ షుడ్ బి యూజ్డ్ యాజ్ prepositions in this tense. For the sake of point of time we use since. For the sake of period of time we use for. Point of time కి since వాడతాం, పీరియడ్ ఆఫ్ టైంకి అయితే ఫర్ వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనము విల్ మేక్ సెంటెన్సెస్. ఐ హ్యాడ్ బీన్ ఫర్గెటింగ్ న్యూ ఐడియాస్. I had been forgetting new ideas for 10 years. I had been forgetting new ideas for 10 years. సో 10 సంవత్సరాల కాలం నా కొత్త ఆలోచనలన్నిటి మర్చిపోవడం జరిగింది. I hadn't forgetting new ideas for 10 years. 10 సంవత్సరాల కాలం కొత్త ఆలోచనలు నన్ను ఆపలేకపోయాయి. I hadn't been forgetting న్యూ ఐడియాస్ ఫర్ 10 years. 10 సంవత్సరాల కాలము నా న్యూ ఐడియాస్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. హ్యాడ్ ఐ బీన్ ఫర్గెటింగ్ న్యూ ఐడియాస్ ఫర్ 10 years? హ్యాడ్ ఐ బీన్ ఫర్గెటింగ్ న్యూ ఐడియాస్ ఫర్ 10 years? వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ ఫర్ 10 years? వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ ఫర్ 10 years? సో how many years had you been forgetting new ideas? How many years had you been forgetting new ideas? What had you been forgetting for 10 years? What had you been forgetting